ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో నిన్న మహిళపై జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ బాధిత మహిళకు 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. బాధిత మహిళ శిరీషకు మున్సిపల్ పరిధిలో 50 సెంట్ల భూమిని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. బాధితురాలు శిరీషకు భరోసా కల్పించామని కూడా కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ అన్నారు. వడ్డీ వ్యాపారులు కూడా మేము ఈ రోజు హెచ్చరిస్తున్నాం. మీ ఇష్టానుసారంగా 10 రూపాయల వడ్డీ మీటర్ వడ్డీలు తీసుకొని పేదవాళ్ళ యొక్క నిస్సహాయతనే ఈ రోజు వాళ్ళు సొమ్ము చేసుకునే విధానం అనేది చాలా దారుణం. ఇది దీనికి సీరియస్ గా కూడా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి నేరుగా శిరీష గారితో మాట్లాడడం, గౌరవ హోంమంత్రి గారు ఆమెను పరామర్శించడం, అదేవిధంగా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆమెకు మద్దతుగా పోయి ఆమెను పరామర్శించడం, ఈ రోజు గౌరవ కడా పీడీ గారు ఎన్నో రకాలుగా ఈ రోజు వాళ్ళకి ఏమేమి విధంగా మనం సహాయం చేయాలనే విషయాల గురించి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ లో పిల్లల కోసం వేయమని చెప్పి ఇప్పుడే చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆమెకు భూమి కూడా విలువైనటువంటి భూమి మున్సిపాలిటీలో 50 సెంట్లు కూడా ఇచ్చేదానికి అసైన్మెంట్ కమిటీ వాళ్ళు కూడా ఆదేశాలు ఇప్పుడే మన గౌరవ పీడీ గారు తెలియజేశారు.